నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి నమః. శ్రీ 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 శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు శ్రీ విధిశేఖర మహాస్వామి వారి పాదారవిందలకు నమస్కరిస్తూ శ్రీ శృంగేరి శంకర్ మఠం అల్కాపురి శాఖ మరియు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం అల్కాపురి రోడ్ నెంబర్ 11 హైదరాబాద్లో శ్రీ మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ ఉభయ దేవాలయంలో శ్రీ శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సువర్ణ భారతి 50 సంవత్సరాల వారి సన్యాస స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉభయ దేవాలయంలో ప్రత్యేకించి శృంగేరి శంకరమఠ అలకాపురి శాఖానందు మహారుద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది మాఘమాసం దశమి నుంచి అంటే 21 ఫిబ్రవరి నుంచి ఈరోజు శివరాత్రి వరకు పంచాంగిక దీక్షగా 5 రోజులు మహారుద్ర కార్యక్రమం జరిగింది. ఈ మహారుద్ర కార్యక్రమంలో 11 మంది పండితులు ఋత్వికులతోటి 11 సార్లు చొప్పున 131 అంటే 1331 రుద్రాలతోటి స్వామివారికి చంద్రమౌళేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా ప్రతిరోజు అభిషేకము అర్చనా కార్యక్రమం జరిపాము. నిన్నటి రోజు 1331 రుద్రాలు అయిపోయిన తర్వాత పారాయణం అయిన తర్వాత 121 అంటే ఒక శతరుద్రము పారాయణం చేయటం హోమం చేయటం జరిగినది. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని ఉదయం 4 నుంచి అభిషేక కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రత్యేకంగా శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి శంకర మఠంలో, అలాగే భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏకావ రుద్రాభిషేకం జరిగింది. ఈరోజు ఈ ఉభయ దేవాలయాల్లో షట్ కాలాల్లో అంటే 6 కాలాల్లో ప్రతి 3 గంటలకు ఒక చొప్పున ఏకవార రుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. లింగోద్భావ కాల అంటే రాత్రి 12ంటికి లింగోద్భావ కాల అభిషేకం, అది మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే ఉభయ దేవాలయంలో కళ్యాణం రాత్రి 7:30 గంటలకి శివపార్వతుల యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది. రేపటి రోజు ఈ 5 రోజులు మహారుద్ర కార్యక్రమం అయిన సందర్భాన ఈరోజు శివరాత్రి అయిన తర్వాత మరుసటి రోజు రేపటి రోజు గురువారం మధ్యాహ్నం 1 గంటకి మహా అన్నదాన ప్రసాదం శ్రీ స్వామివారి అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉభయ దేవాలయాలు అలకాపురి శంకర మఠంలో సుమారు 2007 సంవత్సరం నుంచి నిర్వహించబడుతున్నాయి. దీన్ని ప్రత్యేకించి శృంగేరి పాలితం అయినటువంటి ఈ 2 ఉభయ దేవాలయాలు శృంగేరి జగద్గురువుల అనుగ్రహంతో వారి పాలితం కింద ఈ మా కమిటీ మెంబర్లో అయినటువంటి విశ్వనాథ శోభనాథుడి గారు, ఎడవల్లి సూర్యనారాయణ గారు, మరి ఇతర మెంబర్స్తో పాటు ఈ ఆలయం నిర్వహించబడుతుంది. స్వస్తి.